ఇదంతా పగలగొట్టడానికి కారణం ఏంటో మీరు తమిళంలో ఫోటో అయితే చూసే ఉంటారు. అదే ఈ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. పోలీసోళ్ళు ఎందుకొచ్చినారు, ఏంటి ఇదంతా అనేది మీకు అర్థమవుతది. మా సారోళ్ళైతే ఎట్టిస్తే ఏముండదులే అని చెప్పి వోళ్ళు సింపుల్‌గా తీసుకొని వాళ్ళకైతే ఇల్లు ఒప్పించినారు. దాని తర్వాత సినిమా కనిపించింది మా సారోళ్ళకి. ఇదంతా ఊడదీయాలండి. అంతా తీసి ఆ నా రూమ్‌ది ఇలా నా రూమ్ అంతా పగలగొట్టారు కదా! ఇది ఇప్పుడు ఏసీ తీయాలి ఇప్పుడు. ఏం లేవు ఇంగా మొత్తం తీసేసినాం. ఈ దివానీది కూడా మొత్తం తీసేసినాము. ఏం లేదు. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారనమాట పక్కింటోళ్ళు ఇంటికాడోళ్ళు. అందుకని చెప్పి మొత్తం తీసేసినాము ఏం లేకుండా. మొత్తం నీట్గా అంతా తోయేసి లోపల వచ్చేసినాము. ఏడంతా ఉన్నింది ఆ చెత్త అంతా కిందంతా ఉన్నింది కదా చెత్త అంతా. ఆ చెత్త అంతా తీసి కింద వేసినాం అనమాట. చూడండి ఎంత గలీజ్గా ఉన్నిందో. ఇక్కడ కైమా ఉన్నింది. ఆ కైమా అంతా పగలగొట్టినారు. పగలగొట్టే వాళ్ళు మాత్రం ఇనపటి మాత్రం ఎత్తుకుని పోయి కుదరటనేది వేసినారు. ఎండే చెత్త అంతా మేము తీసేసినాం. ఇంకేం లేదు, అయిపోయింది. ఈ టైర్లు కూడా తీసేయాలి. ఇంకా టైర్లు కూడా పారేయమన్నారు. టైర్లు కూడా పారేయాలి. ఇంకా కిందకి తీసుకొని పోవాలి. ఇందో మిషన్ పెడతా ఉన్నారు ఇప్పుడు. ఇది ఒక్కరవే ఉండేది, అయిపోతుంది ఇంకా. పైన కూర్చొని నుంచి పైన నుంచి ఇక్కడికి వేస్తున్నారు కిందకి మొత్తం. పాపం చూడండి, ఇదంతా వేస్తారు. ఇంకా ఎత్తుకొని రాలేక పాపం పైన నుంచి ఇంక డైరెక్ట్గా వేస్తున్నారు. బాగా మార్చా ఉన్నారు చూడండి. టైర్ ఏం బిగిచ్చా ఉన్నారు. హెడ్ ఉన్నాడు, ఇదంతా గుత్త కొప్పించుకున్నాడు 120 దినాలకి. అందుకని చెప్పి 2 రూములు ఒక కైమా అయితే క్లీన్ చేయాలి వీళ్ళు ఇద్దరు కలిసి. చేసే పని నేను చూస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపించింది. ఒక దిక్కన మా సార్ వాళ్ళు ఫోన్ చేసి నీట్గా ఉండాలని చెప్పి వాళ్ళు దిక్కన వీడియో కాల్ చేసి వాళ్ళు చూపించమని చెప్తా ఉన్నారు. వీళ్ళకి నేను చెప్తా అంటే వీళ్ళు కోపపడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి కూడా, నీ మాత్రం మేము కూడా పని చేసుకునే వాళ్ళన్నా వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి కదా, మీకు చెప్తున్నాను అంతవరకే కానీ మీరు తప్పుగా అయితే తీసుకోవద్దు, నీట్గా పెట్టన్నా. వాళ్ళు రాత్రి పోలీసు వాళ్ళు వచ్చినారు, దానివల్ల ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను అంతే, ఇంకేం లేదన్నా అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి పని అయితే నీట్గా అయితే చేశారు. అంత కష్టం చూడండి పాపం. నాకే బాధ అవుతుంది. ఇద్దరు మనుషులు పాపం. నాతో 30 దినాలు అంటున్నారు. అది వస్తుందో నిజం మనకు తెలియదు కానీ ఉప్పూరు మైండ్ గెస్ అయినా అది మాకు ముసుకు. టైర్లు తీసుకోండి బాగుండాయి టైర్లు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పా. ఎవరు పట్టించుకోవాలా. ఫ్రీగానే ఇచ్చాను 4 టైర్లు అని చెప్పా. ఇప్పుడు పారేయాల్సి వస్తున్నది. ఊరికే వేస్తున్నా అన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది కదా. ఊరికే ఎందుకు పారేయాలి? డబ్బులు ఇచ్చే చోట కొంటారు కానీ డబ్బులు వద్దు ఊరికే వేసేస్తానన్నా కూడా ఊరు తీసుకోవడం మరి. సమాజంలో ఇలా అయిపోయింది అర్థం ప్రజలు. ఆడ చేసిన పని అంతా మట్టి అంతా ఇక్కడ ఇలా టైర్లు కూడా బయట పెట్టేసినాయి. ఇంకా ఎవరైనా ఎత్తుకొని పోవచ్చు. ఇంకా ఇది మా వ్యాపారం ఎలా ఉందో చూడండి. మా రూము ఇవన్నీ పగలగొట్టాలి ఇప్పుడు. ఇవన్నీ పగలగొట్టడానికి కారణం ఒకటే, ఈ పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారు, మా వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను అనేది చెప్తారండి. వాళ్ళు ఏం లేదు, ఇల్లు మేము ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా మాకు ఇవ్వాలి కదా. మీరు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మీరు లేని పని ఎక్స్ట్రా పనులని చేపించి మీరు అలాగే పెట్టారు, మేము చేయించుకోవాలన్నా అని చెప్పి వాళ్ళకి మా వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా వీళ్ళు అయితే పోలీసు వాళ్ళకి చెప్పేలా పోలీసు వాళ్ళు నైట్ వచ్చినారు. మేము ఇక్కడ ఉండే చెత్త అంతా కింద వేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఇద్దరైతే వచ్చి మమ్మల్ని ఆపండి, పని చేయగాకండి మీరు అని చెప్పి వాళ్ళు అన్ని ఫోటోలు తీసుకొని పోయారు. నేను వెంటనే మా సార్కి అయితే ఫోన్ చేశాను. సరే మరి పోలీసు వాళ్ళు వచ్చినారంటే అదరాబరం మీరు అక్కడ పైన కింద వేసేసి మీరు తొందరగా కిందకి వచ్చేయండి, తర్వాత నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి అయిపోయింది. నా రూమ్ అంతా క్లీన్ నీట్గా అయిపోయింది అనమాట. చూసారు కదా మొత్తం ఫినిష్. ఈ దివాన్ కంప్లీట్ అయిపోయింది కైమాది. ఓకే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. ఏం లేవంగా మొత్తం నీట్గా అయిపోయింది. వాళ్ళు కైమా పైన బాత్రూమ్ ఈ మాత్రం చెప్పినారంటే ఇది చెప్పలేదంట అతను. అందుకని చెప్పి గొడవ వేసుకుంటా ఉన్నారు. ఈ మాత్రం తీయాలి ఇప్పుడు. పెంచుకున్నాడు అని చెప్పాను కదా, అతను అయితే ఈ సామాన్లు చెత్త అంతా ఎక్కువ చూసేకల్లా తనకైతే చాలా ఆశ్చర్యపడిపోయినాడు. అందుకని చెప్పి ఒక లారీ అయితే సరిపోదని చెప్పి 2 లారీలు అయితే కావాలని చెప్పి మా సార్ మీదకైతే గొడవ వేసుకున్నాడు. లేదు నువ్వు ఫస్ట్ మాట్లాడావు కదా అదే లెక్కేస్తాను ఎక్స్ట్రా అయ్యని చెప్పాడు. లాస్ట్కి అయితే ఎట్టొకట మళ్ళీ 20 దినాలు ఇచ్చాడు మా సారు. మొత్తం కలిసి 2 లారీలకి అయితే మొత్తం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా ఎలా ఉంది. ఇప్పుడు నీట్గా అయితే పెట్టేసినాము. మా సార్ ఏం చేసినాడు,
చిన్నది ఏం మరక అనేది ఉండి కాకు సబ్బేసి నీట్గా కడుగు అన్నాడు. సార్ నేను ఒక్కనే కడగలేను సార్ అంటే, ఏం కాదు బాబు ఇది ఒక్కసారే కదా అయిపోతుంది, ఆ ఇంటితో కంప్లీట్ అయిపోతుంది, ఇప్పుడు చాలా ఇబ్బంది కానీ ఏమనుకోవాకు అన్నాడు. సరే అని చెప్పి నేను మొత్తం అయితే సబ్బుని వేసి నీట్గా కడుగుదాం అనుకున్నాను. కాకపోతే నేను సబ్బేసి కడగలేదు. ఓన్లీ పైపు ఆ నుంచి ఎత్తుకొని వచ్చి మళ్ళీ మొత్తం నైటు నీట్గా అయితే కడిగేసినాను. ఆ టైర్లు కూడా అతను వాళ్ళు ఎత్తుకోమలేదు. ఆ టైర్లు అయితే పక్కన పెట్టేసాను. నా గుడ్డలు చూడండి ఎలా అయిపోయినాయో. అసలు వాషింగ్ మిషన్ కూడా లేదు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, వాషింగ్ మిషన్ లేదు. నా మొహం చూడండి ఎలా అయిపోయిందో. చేతితో తుక్కోవాలి గుడ్డలు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే కాడ నాకు బాత్రూమ్ అయితే లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది, నాకు చాలా కష్టంగా ఉన్నది. అయితే చెప్తాను. మొత్తం అయిపోయింది కడిగేసిన, మొత్తం ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. నీట్గా కడిగేసిన, చూశారు కదా ఎలా కడిగినాను. నా ప్రాణం మహేంద్ర దేవుడా, 2 రోజుల నుంచి నాకు అస్సలే జ్వరం వచ్చేసినట్టున్నది. ఇదైతే పోలేదు, ఎంత రుద్దినా పోలా. ఏం చేయాలి చెప్పండి. వెళ్తున్న లోపల ఎలా ఉంటుందో చూడండి. ఈ 2 వచ్చి కిటికీలు, ఈ మెట్లు పైకి ఎక్కేదానికి. ఇప్పుడు నా రూమ్ చూసినారంట, లోపల అదిరిపోతుంది. ఎలా ఉందో చెప్పండి నాకు. కింద అయితే వేసాను మ్యాట్లు, అంటే జూలియా టైప్లో ఉండేది వేసాను. చూడండి ఇది నా రూము, చూశారు కదా. నా బెడ్ ఏడైతే వేసుకున్నాను, టేబుల్ ఆడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చి బేరు ఎక్కడ పెట్టుకున్నా, అద్దం అక్కడ ఉండేది, అద్దం కూడా తెచ్చుకున్నా గుడ్డలు అక్కడ తగిలించుకోవడానికి. ఓకే, ఏడ వచ్చి ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాను అనమాట. కిటికీలు బాగున్నాయి, చూశారు కదా. అది ఏసీకి వచ్చి అక్కడ ఏసీ అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏసీ అయితే తేడానికి వెళ్తా ఉన్నాము. ఎలా ఉందో నా రూము చెప్పండి. అగ్గిబీట్ రూము చాలా బాగుంది కదా, సింపుల్గా చాలా నైస్గా చాలా బాగుంది. మొత్తం సీలింగ్ చెక్క, ఇదంతా అంతా చెక్కే. ఇంక బయట తడగట్టుకున్నాను టవల్ అవి ఆరేసుకోవడానికి. నాకైతే బాత్రూమ్ దివానీలో ఉంటుంది బాత్రూము. ఇది ఇంకో డైవర్ రూమ్. ఇదే అనమాట నా ప్రపంచం మొత్తము. నా బాత్రూమ్ వచ్చి ఇక్కడ ఉంటుంది. ఇది నా బాత్రూము, ఇక్కడే బాత్రూమ్ ఉండేది నాకు. చూసారు కదా ఎలా ఉందో. అనుకోవచ్చు బాగానే ఉంది కదా, రూమ్ బాగుంది, నీకు అక్కడ బాగుంది కదని. కాకపోతే డ్యూటీలు అయితే ఏం లేవు ప్రజెంట్. ఇప్పుడైతే నాకు స్కూల్ డ్యూటీలు ఏం లేవు. మా మేడం మసీదుకి స్కూల్ టైంకి తోడుకోవడమే, అంతే, ఇంకేం లేదు మా మేడంని. తర్వాత వచ్చి నాకు బాత్రూమ్ అయితే చాలా కష్టం అయిపోయింది. ఉంది కానీ నీళ్ళు పోసుకోవడానికి నీళ్ళు రావు, వాళ్ళు పక్కింటి వాళ్ళది అది. వాళ్ళ బాత్రూంలో నేను స్నానం చేయాలి. అందుకని చెప్పి బకెట్లో పోసుకొని వేడి నీళ్ళు, ఒక పక్క తిప్పితే ఎక్కువ వేడి నీళ్ళు వస్తాయి, ఇంకో పక్క తిప్పితే ఎక్కువ చల్ల నీళ్ళు వస్తాయి. 2 కలిపి రావు అనమాట నీళ్ళు. అందుకే చాలా ఇబ్బందిగా అయిపోతాను నాకు. అందుకని చెప్పి నేను బకెట్లో పోసుకొని నీళ్ళు పోసుకుంటున్నాను. మా మేడం కంప్లైంట్ ఇచ్చేదానికి అది లేదు. ఎందుకంటే మా మేడం వాళ్ళ కూతురింట్లో డైవర్లకు బాత్రూమ్ లేదు, మొత్తం ఇక్కడ ఆ బాత్రూమే వాడతాము. అందుకని కంప్లైంట్ ఇచ్చేదానికి లేదు అవకాశము. అలాగే వాషింగ్ మిషన్ అయితే చాలా ప్రయత్నించాను, మేడం వాషింగ్ మిషన్ తెచ్చుకుంటాం మేడం ప్లీజ్ మేడం అని చెప్పి చాలా భంగపడ్డాను. కానీ మా మేడం అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు నాకు. అందుకని చెప్పి పారేయమన్నారు. ఎందుకు పారేయాలని చెప్పి మా స్నానికి అయితే ఇచ్చేసాను. మా స్నాన్ని ఎత్తుకొని పోయాడు. ఇప్పుడైతే నేను చేత్తోనే గుడ్డలు ఎత్తుకుంటున్నాను. చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడు. అదొక్కటే ఇబ్బందిగా ఉన్నది నాకు, గుడ్డలు ఎత్తుకోవడం, రెండోది బాత్రూము. ఈ 2 నాకు చాలా కష్టంగా ఉన్నది. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. కాకపోతే ఈ రూమ్లో చలి చంపేస్తుంది. హీటర్గా లేదు. నాకు హీటర్ పెట్టుకోవడం కూడా నాకు ఎప్పుడు పెట్టుకోవాలి అలవాటు లేదు. ఆ స్మెల్ నాకు పట్టదు. అందుకని చెప్పి హీటర్ పెట్టుకోవడం లేదు. చాలా చలి అయితే భయంకరంగా చంపేస్తుంది చలి అయితే. మొన్న నైట్ 2 జాకెట్లు, ఒక షర్టు, లోపల కట్ బన్నీ వేసుకుని కూడా చలి ఆగలేదు. అంత భయంకరంగా చలి పెడుతున్నది. ఎందుకంటే చెక్క ఇదంతా, అది చల్లదనం అంతా పీడ్చుకుంటున్నది. దానివల్ల ఏమవుతున్నదంటే ఆ చల్లగా అలాగే ఉందన్నమాట. 8 డిగ్రీలు కూడా వస్తున్నది చలి కూడా. అంత భయంకరంగా ఉన్నది. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగా వచ్చింది అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.